హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే నేను ఇంట్లోనే ఫేస్ ప్యాక్ అయితే ఒకటి తయారు చేశానండి, ఈజీగాను. సో ఫేస్ కూడా చాలా బాగుంటుంది. సో బద్ధకం అనుకోకుండా రోజు కానీ లేదా డే బై డే కానీ ఈ ప్యాక్ అనేది రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గాను క్లీన్గా అయితే ఉంటుంది ఫేస్. సో అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి అనేది ఫేస్కి చాలా మంచిది. సో మచ్చలు ఉన్నా కానీ ఇంకేదన్నా మట్టి అట్లా ఉన్నా కానీ బాగా పోతుంది, నీట్గా కూడా ఉంటుంది ఫేస్. సో ఒక అర టీ స్పూను పసుపు అయితే వేసాను అనమాట. ఇది వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. సో ఇది డైరెక్ట్గానే మన ఫేస్కి రాసుకున్నా కూడా మంచిది, అట్లాగే హెయిర్కి కూడా రాసుకోవచ్చు అనమాట. ఈ క్యాప్సూల్ అయితే ఒక్కడ కలుపుతున్నాను. సో ఇది ఎక్కువ ఉండదు, ఒక 2 డ్రాప్స్ అంత అయితే ఉంటుంది అనమాట. ఇదైతే ఒక క్యాప్సూల్ తీసుకున్నానండి నేను. మనకి ఎక్కువ ఆయిలీగా కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. సో ఇది కొబ్బరి నూనె కూడా కొద్దిగా కలుపుతున్నాం కాబట్టి నేనైతే ఒక క్యాప్సూలే తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇదంతా కూడా నేను ఇట్లా ఏళ్ళకైతే అతుక్కుందని చెప్పేసి కొద్దిగా రఫ్ చేస్తున్నాను పిండితో. సో ఇంక ఇప్పుడు వచ్చేసి పెరుగు అయితే ఒక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. పెరుగు శనగపిండి అయితే మంచిగా ఆ 2 కూడా కలిపి రాసుకోవచ్చండి. సో పెరుగు కూడా ఫేస్కి అనేది చాలా మంచిది. ఒక 2 స్పూన్లంత అయితే నేను పెరుగు కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసేసి పాలు, ఈ బ్యాటర్ అంతా కూడా మనం ఈ పిండి అంతా పాలతోనే కలుపుకుంటే చాలా బాగుంటుంది. పాలు వచ్చేసి పచ్చి పాలు మాత్రమే. సో ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి చూస్తున్నాను. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్దిగా పోసుకొని కలుపుకుంటే మనకి లూజ్ అవ్వకుండా ఫేస్కి రాసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా పాలు కలుపుకోవాలి. ఇది మెత్తగాను సాఫ్ట్గా వచ్చిన దాకైతే మనం కలపాలన్నమాట. బరగ్గా కాకుండా, బరకగా ఉండదు. సో సాఫ్ట్గా మెత్తగా క్రీమ్ లాగా అయిన దాకైతే ఇట్లా పాలు పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఒక 5-6 నిమిషాల వరకు అయితే నేను ఇట్లా మ్యాష్ చేసుకుంటా శనగపిండి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. సో కొద్దిగా కాబట్టి వెంటనే కరిగిపోతుంది అనమాట. సో ఇట్లా పాలు వేసుకొని చక్కగా కలుపుకోవడమే. ఇప్పుడు కాస్త మందంగా ఉన్నట్టుంది కదా, ఇంకాస్త పాలు వేసుకొని అయితే కొంచెం బ్యాటర్ వచ్చేసి కొద్దిగా లూజ్ ఉండాలి, మనకి ఫేస్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో ఇట్లా నేను ఒక 2-3 నిమిషాలు కొద్దిగా పాలు పోసుకుంటా మొత్తం ఒక 7-8 నిమిషాల వరకు కలిపానండి. సో చూడండి క్రీమీగాను ఇట్లా ఉందనమాట. మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి, సాఫ్ట్గాను అంతా కలవాలి కదా. సో ఇంకా మనం వేసినవి మొత్తం కలవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు కలుపుకోవటమే మంచిది. ఇప్పుడు కొబ్బరి నూనె కూడా వేసాను. మనం ఇంట్లో వాడుకునే ఏ కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, పారాషూట్ అయినా, మనం ఏది వాడుకుంటే అది వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసిన తర్వాత ఇంకొంచెం షైనింగ్గాను క్రీమీగా అయితే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఇంక ఇదంతా బాగా కలిపి పెట్టుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఆగి మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ అనేది గ్లోగాను, ఇంకా మొహాన ఉన్న మట్టి కానీ మచ్చలు అట్లా ఏమైనా ఉంటే చక్కగా పోతాయి. మా ఫేస్ అయితే చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది అనమాట. ఒక్కరోజు రాసుకుంటే మంచి రిజల్ట్ ఏమి ఉండదు. మనం 2-3 రోజులకు ఒకసారి లేదా డైలీ రాసుకున్నా కానీ మన ఫేస్కి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనం హ్యాండ్స్కి అట్లా కూడా రాసుకోవచ్చు, మట్టి అట్లా పోతుంది. మళ్ళీ ఇంకా చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది అనమాట ఫేసు. సో మంచిగా ఉంచుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా అయితే ఉంచుకొని కడిగేసుకోవచ్చు. ఒక పావు గంట తర్వాత వేడి నీళ్ళతో అయినా చన్నీళ్ళతో అయినా మొత్తం క్లీన్గా అయితే వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కరోజు 2 రోజులు చేసుకుంటే అంత రిజల్ట్ ఉండదు, కానీ డైలీ చేసుకుంటే మాత్రం ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి చాలా బాగుంటుంది, మంచిగా గ్లో కూడా వస్తుందండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో నేను ఇట్లా కంటిన్యూస్గా ఇట్లా మర్దన చేసుకున్నట్లు ఫేస్ మీద ఇట్లా రాసుకుంటానే ఉన్నానన్నమాట. సో అప్పుడు ఇంకా మంచిగా అయితే ఉంటుంది.
నేను ఒక 10 నిమిషాలు అట్లా ఉంచుకొని తర్వాత అయితే కడుక్కున్నాను. ఫేస్ అనేది నీట్‌గాను చాలా బావుంటదండి. సో, డైలీ చేసుకోవాలి లేదా డే బై డే అన్నా చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి చేసుకుంటే అట్లా అయితే ఏం రాదనమాట. సో, మంచిగా అయితే ఉంటది. డైలీ రాసుకోవాలనమాట. సో, ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. సో, సాఫ్ట్‌గా అయితే ఉందనమాట ఫస్ట్ టైంలోనే.